హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఇవాళ మార్నింగు అమెరికాలో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నారు, కర్రీ ఏం చేస్తున్నారో చిన్న వీడియో తీశాను మీకోసం. చూద్దాము. మన ఇండియాలో లాగా వీళ్ళు ముందు రోజు మినప్పప్పు, బియ్యము అవన్నీ నానబెట్టుకొని ఎంత కష్టం పడతారో తెలుసా? దోశ కానీ, ఇడ్లీలు కానీ ఏదైనా కూడా అవన్నీ ఏమీ లేకుండానే వీళ్ళు జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్తో సరిపెట్టుకుంటారు. చాలా ఈజీ అనమాట వీళ్ళకి బ్రేక్ఫాస్ట్. రెడీమేడ్గా బ్రెడ్లు ఎప్పుడు స్టాక్ ఉంటుంది, ఎగ్స్ ఎప్పుడు స్టాక్ ఉంటుంది, ఫ్రూట్స్ ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఇవి మూడు లేనిదే వీళ్ళకి పొద్దుపోదనమాట. ఎందుకంటే వాళ్ళు ముందు రోజు నుంచి తిండి కోసం ముందు రోజు నుంచి ప్రిపరేషన్స్ ఎక్కువ మంది శ్రమ పడరు. వాళ్ళు జాబ్ చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా ఆ పూటకి ఏది అవసరమో ఏది తినాలనిపిస్తుందో ఓపిక ఉంటే చేసుకుంటారు. లేదంటే కనుక పాపం బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు. ఇట్లాంటి బ్రెడ్స్ చాలా స్టాక్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అంటే వారానికి సరిపడా 10 రోజులకి సరిపడా తెచ్చిపెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఈ ఈ బ్రెడ్స్ కానీ ఈ ఎగ్స్ కానీ దొరికే షాప్స్ చాలా దూరం ఉంటుంది. ఒక ముక్కాలు గంట, అరగంట, గంట ప్రయాణాల్లో ఉంటారు. సో ప్రతిసారి వీళ్ళు తెచ్చుకోలేరు కదా. అందుకని వీక్లీ వన్స్ అట్లా 10 డేస్ వన్స్ అలా తెచ్చుకొని ఒక స్టోర్ చేసుకుంటారు. ఒక రూమ్లో ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఆ ఫ్రిడ్జ్ ఎంత పెద్దదంటే పెద్ద బీరువా అంత ఉంటుంది. అందరికీ తెలిసిందే కదా. ఆ బీరువా కాకుండా ఇంకొక ర్యాక్ ఉంటుంది. దాని నిండా చిల్లర సామాను ఉంటుంది. సో దాంట్లో నింపుకుంటారనమాట. సో ఈ విధంగా మార్నింగ్ లేయడం, వాళ్ళు టీలో కాఫీలో తాగడం, జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం. ఎందుకు బ్రెడ్ ఆమ్లెట్ ప్రిఫర్ చేస్తారంటే ముందు ఉదయాన్నే వాళ్ళు ఫస్ట్ ఆమ్లెట్ తింటారంట. ఎందుకంటే ముందు ప్రోటీన్ ఉండాలి అని. అది వాళ్ళ కెపాసిటీని బట్టి 2 ఎగ్సో 3 ఎగ్సో వాళ్ళ ఇష్టం అనమాట. సో ఆమ్లెట్ తినిన తర్వాత బ్రెడ్ తింటారు. అప్పుడు వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా పెరగవంట. నాకు కూడా అలాగే ఇస్తూ ఉన్నారు. నాకు షుగర్ ఉంది కాబట్టి నాకు 2 ఎగ్స్ను ఒక బ్రెడ్ ఇస్తున్నారు. నేను ఇప్పుడు చూపించాను చూడండి. ఈ బ్రెడ్ టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ బ్రెడ్ సూపర్ టేస్ట్. కారణం ఏంటంటే అది మైదా అండ్ బటర్తో బాగా ప్రిపేర్ చేస్తుంటారనమాట. అందుకని అది ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అది కొలెస్ట్రాల్, షుగరు రాకుండా ఉండడం కోసం దాన్ని ఒక్కటే తినాలి మనం. సో నేను 2 ఆమ్లెట్స్ను ఒక బ్రెడ్ వేసి ఇచ్చారు. మనకేమో అది తిన్నట్టు ఉంటుంది కానీ కడుపు నిండదు, తిన్న ఫీలింగ్ ఉండదు. సో నేనేం చేస్తానంటే రాత్రి క్వినోవా రైస్తో నిన్న డిన్నర్ చేశాం కదా, అది కొంచెం మిగిలింది. అందులో పెరుగు వేసి పెట్టి మీకు మొట్టమొదట చూపించింది చూసారా, అది కొంచెం తిన్నా అనమాట. ఇది చూడండి, ఇది అవకాడో అనమాట. రెడీమేడ్గా తెచ్చి పెట్టుకుంటారు. ఇది హెల్త్కి చాలా మంచిదని, కొలెస్ట్రాల్, బీపీ అవి రాకుండా ఉండడం కోసం ఇందులో గార్లిక్, మిర్చి అవన్నీ వేసి పేస్ట్ చేసి అమ్ముతారనమాట. ఆ బ్రెడ్లో అవకాడో, ఆమ్లెట్ అవి వేసుకొని తింటుంటారు. అవకాడో అనేది పుల్లగా అలాగుంటుంది. మనకైతే ఏదో అక్కడ తింటాం కాబట్టి నచ్చదు ఆ టేస్టు. ఇదనమాట ఇవాళ మధ్యాహ్నం కర్రీ. మునక్కాయ సాంబార్ చేసింది అమ్మాయి. దానికి పోపు పెడుతోంది పక్కన. ఇవన్నీ ఇవాళ మేము ప్రిపేర్ చేసినవి. ఇవన్నీ ఇవాళ అమ్మాయి చేసింది. మునక్కాయ సాంబార్ బాగా టేస్ట్గా ఉంది. అన్నీ వేసింది. ఉప్పు కారం అన్నీ సరిపోయింది. ఇప్పుడు పోపు పెట్టేస్తుంది అనమాట. ఇదే ఇవాళ మాకు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం కర్రీ. ఇకపోతే నేను ఈ చిన్న చిన్న వీడియోలు చేస్తూ మీకు పెడుతున్నాను. నేను అమెరికాలో ఉన్న ఈ 4 నెలలు ఏదో ఒక వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కొంచెం మన ఇండియాలాగా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. అవన్నీ చాలామందికి తెలియదు కదా. ఈ వీడియో ద్వారా, ఈ మీడియా ద్వారా కొంచెం తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇవాళ నైట్ డిన్నర్కి ఏం చేస్తారో అప్పటికప్పటికి అనుకొని చేసుకోవడమే. ఎందుకంటే ఇంట్లో అన్నీ ఉంటాయి. మటన్లు, చికెన్లు, ఎగ్స్, కర్రీ, వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఆ అరగంట లోపల మనకి ఏది తినాలనిపిస్తే అది వెంటనే చేసుకోవడం. మనం ఇండియాలో ముందు రోజు నుంచి ప్రిపేర్ చేసుకోవడం, రేపే కూర, ఏం కర్రీ, ఏం చేయాలి అనేది ఉంటుంది కదా. ఇక్కడ అలా ఏం కాదు, అంతా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. ఇదండి ఈ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోపు కూడా అయిపోయింది, ఇంకా వీడియో కూడా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీరు ఎంతసేపు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. సాంబారు వాసన గుమాయిస్తుంది, చూసారు కదా.